400 వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. కింద రోప్వే, పక్కన సముద్రం ఉన్న ప్లేస్ కైలాసగిరి. కైలాసగిరి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లో వైజాగ్ కి ఒకటండి. దీన్ని పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చెందించడానికి కైలాసగిరి కొండ మీద అయితే చాలా వరకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే పెట్టారు. ప్రస్తుతం వాటి రేట్లు ఎలా ఉన్నాయో, ఎంత టైం వరకు ఉంచుతారో, అడ్వెంచర్ యాక్టివిటీస్ టైమింగ్స్ అలాగే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ అయితే కైలాసగిరి ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. మనం వెళ్ళిన రోజు December 1 ఫుల్ గా జనాలు అయితే ఉన్నారు. కైలాసగిరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈ టాయ్ ట్రైన్ చూసాము. ట్రైన్ దగ్గర చాలా మంది జనాలు ఉండాలి, కానీ అసలు ఎవరూ లేరు. ఏంటప్పా జరిగిందనే విషయం తెలుసుకోవడానికి అయితే నేనైతే అక్కడికి వెళ్ళాను. ఫ్రెండ్స్, మనం కైలాసగిరి కొండ మీదకి అయితే వచ్చేసాం. ఈ టాయ్ ట్రైన్ ఉంది కదా, సమతా ఎక్స్ప్రెస్, ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ దీనికి రిజర్వేషన్ లేదు. అంటే ప్రస్తుతానికి తుఫాన్ కారణంగా ఈ ట్రైన్ అయితే తీయడం లేదు. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందని ముందుగానే ట్రైన్ అయితే ఆపేశారు. తుఫాన్ కారణంగా అయితే ఆపారు, కానీ మిగతా టైంలో అయితే ఈ ట్రైన్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏసీలో కూర్చోవాలంటే 170 రూపాయలు, చిన్నపిల్లలకి 120 రూపాయలు. అలాగే నార్మల్ సీట్లు అయితే పెద్దవాళ్ళకి 120 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 100 రూపాయలు అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. మిగతా టైంలో అయితే అన్ని వేళలా ఈ ట్రైన్ అయితే తిరుగుతుంది. కానీ ప్రస్తుతం అయితే December 1 అయితే మేము వచ్చాము. ఈరోజు వర్షం పడడం వల్ల ఈ ట్రైన్ అయితే తీయట్లేదు. నిన్న కూడా తీయలేదట, November 30. ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు లేనంత జనం కైలాసగిరి కొండ మీద కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది. ఏంటబ్బా ఎంతమంది జనం వచ్చేసరికి అంటే పిక్నిక్ వీక్ లో లాస్ట్ వీక్ అనే అర్థమైంది. స్కూల్ పిల్లలు స్కూల్ బస్ మీద అయితే వచ్చేసారు. వీళ్ళందరూ కూడా పిక్నిక్ కి కైలాసగిరి కొండ మీదకి వచ్చామని జ్ఞాపకంగా ఓ పిక్ అయితే తీయించుకుంటున్నారు. అదే రోజు ఆదివారం కావడం వల్ల టూరిస్ట్ రద్దీ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ఎటు చూసినా ఖాళీ అయితే లేదు. కైలాసగిరి మొత్తం కూడా ఫుల్ గా జనాలతో అయితే నిండిపోయింది. వైజాగ్ కైలాసగిరికి అయితే వచ్చేసిన తర్వాత మోస్ట్ అట్రాక్షన్ అయితే ఈ శివపార్వతి విగ్రహాలేనండి. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే మనకి అడ్వెంచర్స్ అయితే పెట్టారు కదా, ఆర్జే అడ్వెంచర్స్ లెఫ్ట్ లో అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక ఎంత రేట్లు ఉన్నాయో అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ శివపార్వతినే. చూడండి ఎంతమంది అయితే అక్కడ ఫోటోలు దిగుతున్నారు. మనం ఎప్పుడు వచ్చేదే కాబట్టి అక్కడికి అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు అడ్వెంచర్స్ అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వేసుకుని తమ్ముడు, చూడడానికి హీరోలా ఉన్నావు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మీరందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఆర్జే అడ్వెంచర్ యాక్టివిటీస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ జనాలు అయితే చూడండి తుఫాన్ వచ్చినా బెదురు లేకుండా టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే టికెట్స్ అయితే ఇంకా ఇవ్వడం లేదు. వీళ్ళందరూ చాలా సేపటి క్యూ లైన్ లో ఉన్నారు. టికెట్ల రేట్ల విషయంకి వస్తే జిప్ లైన్ కి 350, స్కై సైక్లింగ్ కి అయితే 350, జిప్ లైన్ ప్లస్ స్కై సైక్లింగ్ కి 550, కపుల్ కాంబో 700 రూపీస్ ది 550 అయితే చేశారు. కపుల్ ప్యాకేజ్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరైనా కపుల్ తో వచ్చినా, మీ గర్ల్ ఫ్రెండ్ తో వచ్చినా మంచిగా అడ్వెంచర్ లో యాక్టివిటీ అయితే పార్టిసిపేషన్ చేయొచ్చు. ఎవరికి దొరకకుండా హ్యాపీగా వచ్చి వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్ తో వచ్చిన వాళ్ళు మాత్రం.
కాలేజ్ బ్యాచ్ హాయ్ చెప్పండి. కమాన్ కమాన్ కమాన్. ఏమవ్వదు పద. ప్రజెంట్ అయితే మనం వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపించాలి, కానీ ఈ మంచు ఫాగు వర్షం వలన అస్సలు కనబడట్లేదు. తుఫాను చూడండి ఎలా ఉందో వ్యూ పాయింట్ మాత్రం. రోప్వే కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 150 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 80 రూపాయలు ఉంటుంది. మార్నింగ్ 11 కి అయితే ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ 7 కి అయితే క్లోజ్ అయితే అవుతుంది రోప్వే అయితే మాత్రం. మీలో ఎంతమంది రోప్వే ఎక్కారో కింద అయితే కామెంట్ అయితే చెయ్యండి. మధ్యాహ్నం 1 గంట నుండి 2 వరకు అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది రోప్వే కి, ఎందుకంటే వాళ్ళు భోజనానికి వెళ్ళాలి కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.